నమస్తే మిత్రులారా, నేను మిస్టర్ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, సివిల్ కేసులకు క్రిమినల్ కేసులకు మధ్య తేడా ఏంటి? సివిల్ కేసు అని అంటే మిత్రులారా, ఏదైనా ఒక వివాదము, సివిల్ వివాదము, భూమికి సంబంధించి, అగ్రిమెంట్కి సంబంధించి లేదా డబ్బులకు సంబంధించిన వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడినప్పుడు ఎవరైతే న్యాయం కావాలనుకుంటున్నారో వాళ్ళు సివిల్ కేసులో, సివిల్ కోర్టులో సివిల్ కేసు ఫైల్ చేసుకొని కోర్టు ద్వారా న్యాయం పొందాలనుకుంటారు. ఈ సివిల్ కేసులో ఎవరైతే కేసు వేశారో వాళ్ళని వాది అని, ఎవరి మీద అయితే వేశామో వాళ్ళని ప్రతివాది అని పిలుస్తూ ఉంటారు. వీరు ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఎవిడెన్స్ ఇచ్చే సమయం, సందర్భం, స్టేజ్ వస్తుందో ఆ సందర్భంలో వీరు న్యాయస్థానానికి హాజరు కావాలి. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం అనేది ఉండదు. పోలీసులు జోక్యం కారు. మీకు అరెస్ట్ చేయడము, పోలీసులు వారెంట్ ఇష్యూ చేయడము లాంటివి జరగవు. అదే క్రిమినల్ కేసు అంటే ఏదైనా ఒక నేరం మనం చేసినట్టు మన మీద ఆరోపణలు ఉన్నా, లేదా ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన మీద కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు మన మీద ఆ కంప్లైంట్ ని ఆధారంగా చేసుకుని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఒకవేళ మనం చేసినటువంటి నేరము లేదా మన మీద ఆరోపించబడినటువంటి నేరము బిలో 7 years పనిష్మెంట్ పడే కేసులు అయితే వాటికి పోలీసులు మనకు నోటీసులు జారీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత కోర్టుకు సమర్పిస్తారు. ఆ తర్వాత మనము కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే సీరియస్ అఫెన్స్ అయితే పోలీసులు మనల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. రిమాండ్ అయిపోయిన తర్వాత మనం బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాలి, కేసు ముగిసే వరకు. అది క్రిమినల్ కేసు. ఒకవేళ క్రిమినల్ కేసులో మీరు ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది. సో ఇలా చట్టపరమైన అంశాలు, బేసిక్ అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు ఈ పుస్తకాన్ని పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.